సరయూ నదీ తీరం మీద పవిత్ర జలాల మధ్య వెలిసిన మహిమాన్వితమైన నగరం అయోధ్య. ఆ ప్రాచీన కాలమున మహామహుడు మనువే స్వయంగా స్థాపించిన ఆ నగరం అపరాజితమైనది, అప్రతిమమైనది, ధర్మకాంతులతో నిత్య ప్రకాశమానమైనది. విశాలమైన అయోధ్య నగర వీధులన్నీ కూడా ప్రతిరోజు కూడా పూల రేకులతో తడిసి ఉండేవి. అలాగే వీధులలో ఎన్నెన్నో వ్యాపారాలు ఏ మోసం లేకుండా జరుగుతూ ఉండేవి. అక్కడి ప్రజలు బాల్యం నుండే వేదాభ్యాసం, జ్యోతిష్య శాస్త్రం, శిల్పశాస్త్రం, యుద్ధ విద్యలలో ప్రావీణ్యం సంపాదించేవారు. నమః శివాయ చ శివతరాయ చ నమః శివాయ చ శివతరాయ చ శివాయ నమః. గుర్రపు శాలలో ఉన్న గుర్రాలన్నీ ఉత్తమ వంశావళికి చెందినవే. వ్యవసాయ సమృద్ధి కోసం మేలుజాతి పశు సంపదను పెంపొందించి భూమిని సస్యశ్యామలంగా తీర్చిదిద్దారు. గజబలంతో ప్రసిద్ధి చెందిన ఆ రాజ్యం శత్రువులకు దుర్భేద్యంగా నిలిచింది. అక్కడి ఒంటెలు పరదేశాల మధ్య వాణిజ్య విస్తరణకు ముఖ్య సాధనాలయ్యాయి. అయోధ్య నగరం అనేకానేక మామిడి తోటలతో హరితశోభతో విరాజిల్లేది. మామిడి తోటల మధ్య ఎవరికీ తెలియని రహస్య మార్గాలు విస్తరించి ఉండేవి. అవన్నీ రాజకుటుంబానికి మాత్రమే తెలిసినవిగా నేనేరుగా భూగృహాలకు దారితీసేవి. సుందరమైన భూగృహాలు వరుసలుగా నిలిచి అవన్నీ రాజగృహానికి దారితీసేవి. కోసల రాజ్యానికి రాజధానిగా ఉన్న అయోధ్య దశరథుని ధర్మపాలనలో దేవలోకాన్ని తలపించే విధంగా అద్భుతంగా వెలిగింది. జై జై మహారాజ్ దశరథ. ధర్మాత్మ మహారాజ్ దశరథ. అక్కడి రాజ్యసభ కూడా ధర్మమే తన ఆధారంగా కలిగి న్యాయబద్ధంగా పరిపాలన సాగించేది. అయితే ఆ మహారాజు హృదయంలో ఒక గూఢమైన బాధ దాగి ఉండేది. అతనికి సంతానం లేదు. అపార సంపద ఉన్నా, అపార కీర్తి ఉన్నా తన వంశ పరంపర కొనసాగకపోవచ్చనే ఆలోచన అతని హృదయాన్ని మౌన వేదనతో నింపేది. ఒకరోజు మంత్రి సుమంత్రుడు వినయంతో వచ్చి అంగదేశంలో నివసించే మహర్షి ఋష్యశృంగుని ఆహ్వానించి పుత్రకామేష్టి యజ్ఞం నిర్వహింపవలెనని సలహా ఇచ్చాడు. ఆ మాటలు విని దశరథుడు ఆనందభరితుడయ్యాడు. ఒక శుభముహూర్తాన తన 3 రాణులతో కలిసి అంగదేశానికి ప్రయాణమయ్యాడు. అలా వారు అయోధ్య నుండి అంగదేశానికి అనేక అడవుల గుండా ప్రయాణించి చివరకు అంగదేశం చేరారు. అంగదేశం చేరుకోగానే అక్కడి రోమపాద మహారాజు తన మిత్రుడైన దశరథుడిని గౌరవంగా ఆహ్వానించాడు. ఋష్యశృంగ మహర్షిని సమీపించి పుత్రకామేష్టి యజ్ఞాన్ని నిర్వహించమని ప్రార్థించారు. మహర్షి అంగీకరించాడు. త్వరలోనే అయోధ్య అంతటా యజ్ఞోత్సవ వాతావరణం వ్యాపించింది. వేద మంత్రధ్వనుల మధ్య శాస్త్రోక్తంగా యజ్ఞం ప్రారంభమైంది. దశరథుడు తన రాణులతో కలిసి భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. యాగం జరుగుతుండగా
హవిస్సు తీసుకోవాల్సిన దేవతలు అందరూ స్వర్గంలో రావణ సంహారం కోసం సభ ఏర్పాటు చేసి బ్రహ్మలోకానికి వెళ్లి సహాయం కోరాలని నిర్ణయించుకున్నారు. తరువాత అందరూ కలిసి బ్రహ్మలోకానికి ప్రయాణం చేసి బ్రహ్మలోకం చేరారు. బంగారు కమలంపై బ్రహ్మ దేవతల ముందు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మవారి దీనస్థితిని చూసి ఎందుకొచ్చారని అడగగా, వారు రావణాసురుని వల్ల పడిన కష్టాలను చెప్పుకుంటున్న సమయంలో గరుడ వాహనంపై శ్రీ మహావిష్ణువు స్వయంగా బ్రహ్మలోకం వచ్చాడు. దేవతలందరికీ అభయం ఇచ్చి తను మానవావతారమైన రాముడిగా జన్మిస్తానని, తనతో పాటు ఆదిశేషుడు, సుదర్శన చక్రం, శంఖం కూడా మానవులుగా జన్మిస్తాయని చెప్పి యజ్ఞపురుషుణ్ణి పిలిచి తన అంశను పాయస పాత్రలో నింపాడు. వెంటనే యజ్ఞపురుషుడు దివ్య పాయసంతో నిండిన పాత్రను భూలోకంలో యజ్ఞం చేస్తున్న దశరథ మహారాజుకిచ్చి అంతర్ధానమయ్యాడు. ఆనందభరితుడైన దశరథుడు ఆ దివ్య ప్రసాదాన్ని గౌరవంగా స్వీకరించాడు. అలా గౌరవంగా స్వీకరించిన పాయస పాత్రని తీసుకుని మహారాణులతో సహా మహారాజు రాజమందిరంలోనికి వెళ్ళాడు. రాజమందిరానికి చేరి శాస్త్రోక్తంగా 4 భాగాలుగా విభజించి రాణులకు ఇచ్చాడు. రాణులు భక్తితో పాయసాన్ని స్వీకరించారు. అనంతరం యజ్ఞ పాయసం ప్రభావం చేత మహారాణులు గర్భవతులయ్యారు. శ్రీ మహావిష్ణువు కౌసల్య గర్భాన ప్రవేశించాడు. ఆదిశేషుడు శంఖం సుమిత్ర గర్భాన, సుదర్శన చక్రం కైకేయి గర్భాన ప్రవేశించాయి. కాలక్రమేణా చైత్రమాస శుక్లపక్షంలో పునర్వసు నక్షత్ర యోగంలో గ్రహాలు శుభస్థితిలో ఉన్న సమయంలో మహారాణి కౌసల్యదేవి ఉదయసూర్యుని వలె ప్రకాశించే శ్రీరాముణ్ణి ప్రసవించింది. తర్వాత కైకేయి భరతునికి జన్మనిచ్చింది. ఆ తర్వాత సుమిత్ర గర్భాన లక్ష్మణ శత్రుఘ్నులు జన్మించారు. అలా తనకు పుత్రులు జన్మించిన తరువాత దశరథుని హృదయంలో ఉన్న దీర్ఘకాలిక దుఃఖం ఆనందంగా మారింది.